సన్ రైజ్ హైదరాబాద్ ఎన్రిచ్ క్లాస్ అని ఐపీఎల్ 2026 ఆక్షన్ కోసం రిలీజ్ చేస్తున్నట్టు లేటెస్ట్ బజ్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుందని చెప్పొచ్చు. సో వీడియోలో ఎస్ఆర్హెచ్ ఎన్రిచ్ క్లాస్ ని రిలీజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఏంది, రిలీజ్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీస్ ఏందో మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కోసం అయితే ఎన్రిచ్ క్లాస్ ని 23 CR ఇచ్చి రిటెన్షన్ అయితే చేసుకున్నారు ఎస్ఆర్హెచ్. ఓవరాల్ ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ మొత్తంలో 23 CR ఇచ్చి రిటెన్ చేసుకున్న ప్లేయర్ ఎవరు లేరని చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్ లో నికోలస్ పూరన్ ఎల్ఎస్జీ 21 CR, అలాగే ఆర్సీబీ విరాట్ కోహ్లీ 21 CR ఉన్నారు. సో ఎన్రిచ్ క్లాస్ ని హైయెస్ట్ అని చెప్పొచ్చు రిటెన్షన్స్ లో. మరి అంత ప్రైజ్ పెట్టి రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని మనకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఎన్రిచ్ క్లాస్ ని పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఐపీఎల్ 2025 లో 487 రన్స్ అయితే స్కోర్ చేసిండు 13 ఇన్నింగ్స్ లో 172 స్ట్రైక్ రేట్ తోని. నెంబర్ 4 అండ్ నెంబర్ 5 లో వచ్చే బ్యాట్స్మెన్ కి చాలా మంచి స్టాట్స్ అని చెప్పొచ్చు ఇవైతే. సో డీసెంట్ గానే పర్ఫార్మ్ చేసిండు. సో ఇంత మంచి పర్ఫార్మెన్స్ అని ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ సీజన్ లో ప్లేఆఫ్స్ కి అయితే క్వాలిఫై కాలేరు వాళ్ళు. ఇక్కడ ఎన్రిచ్ క్లాస్ ని రిలీజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి యుద్ధం. సో 23 crores అయితే ఇస్తున్నారు కాబట్టి అతను రిలీజ్ చేస్తే ఎక్కువ అమౌంట్ అయితే ఉంటది. మినీ ఆక్షన్ లో అన్ని టీమ్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు. సో ఎస్ఆర్హెచ్ ఎక్కువ అమౌంట్ తోని వెళ్తే కావాల్సిన ప్లేయర్స్ అయితే తీసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంటది. సో అందుకోసం రిలీజ్ చేస్తుండొచ్చు. ఎన్రిచ్ క్లాస్ ని 23 CR తో రిలీజ్ చేసినప్పటికీ ఎక్కువ అమౌంట్ ఎస్ఆర్హెచ్ దగ్గరనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అతన్ని మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. సో 23 CR కన్నా తక్కువ ప్రైజ్ లో వస్తే అది కూడా ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ వేలో అయితే ఆలోచించి ఉండొచ్చు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. అండ్ ఈసారి మినీ ఆక్షన్ లో కెమెరాన్ గ్రీన్ లాంటి జెన్యూన్ ఆల్ రౌండర్స్ కూడా వస్తున్నారు కాబట్టి అలాంటి ఆల్ రౌండర్స్ టీమ్ లో ఉంటే ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఉన్నప్పటికీ సో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఎక్కువ పర్స్ తో వెళ్ళడానికి కూడా ఎన్రిచ్ క్లాస్ లాంటి హైయెస్ట్ పేడ్ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తుండొచ్చు. సో అతనికి 23 CR ఇస్తున్నారు కాబట్టి అతని నుంచి చాలా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఎన్రిచ్ క్లాస్ నుంచి ఎక్కువ స్థాయిలో రాలేకపోవడంతో అతన్ని రిలీజ్ చేస్తాం అనుకుంటచ్చు. 23 CR కి వర్త్ కాదనుకొని. సో ఈ 3 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఎన్రిచ్ క్లాస్ ని రిలీజ్ చేయడానికి. సో రిలీజ్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఎన్రిచ్ క్లాస్ మీదనే ఎస్ఆర్హెచ్ మెయిల్ ఆర్డర్ మొత్తం డిపెండ్ అయి ఉందని చెప్పొచ్చు. మెయిన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఓన్లీ 3 players చుట్టే బిల్డ్ చేసిల్లు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ మిల్ ఆర్డర్ లో ఎన్రిచ్ క్లాస్. సో ఈ 3 players లో ఏ ప్లేయర్ లేకుండా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అయిపోద్ది అని చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎన్రిచ్ క్లాస్ లాంటి ఇంపార్టెంట్ మిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే రిలీజ్ చేయరని అనుకుంటుంది. ఎందుకంటే క్లాస్ అనేది తీసేస్తే మనకు మెయిల్ ఆర్డర్ లో ఏ మెయిన్ బ్యాట్స్మెన్ కూడా కనిపిస్తలేడు. సో క్లాస్ అయితే రిలీజ్ చేయలేకపోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు. అండ్ ఒకవేళ క్లాస్ లాంటి మెయిన్ బ్యాటర్ ని రిలీజ్ చేస్తే మినీ ఆక్షన్ కాబట్టి ఎక్కువ ప్రైజ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ లో టీం మొత్తం బిల్ చేయాలి కాబట్టి తక్కువ ప్రైజెస్ లో ప్లేయర్స్ అయితే కొనేస్తారు. మినీ ఆక్షన్ లో 1-2 స్లాట్స్ ఉంటాయి కాబట్టి ఆ స్లాట్ లో కరెక్ట్ ప్లేయర్ ని ఫిట్ చేయడం కోసం ఎంత అమౌంట్ అయినా పెడతారు టీమ్స్ అయితే. సో మినీ ఆక్షన్ లో ఇప్పటి వరకు ఆర్టీఎం ఉంటుందో ఉండదో కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఆర్టీఎం లేకుంటే ఎన్రిచ్ క్లాస్ ని తిరిగి టీమ్ లోకి తేవడం అనేది ఇంకా కష్టం అవుతుంది. సో ఈ 2 పాసిబిలిటీ చూసుకుంటే ఎన్రిచ్ క్లాస్ ని మోస్ట్లీ రిలీజ్ చేయకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ అవుతున్నాయి ఎస్ఆర్హెచ్ దగ్గర. సో మీరేమనుకుంటున్నారు? ఎన్రిచ్ క్లాస్ ని రిలీజ్ చేస్తే బాగుంటుందా, రిలీజ్ చేయకుండా బాగుంటుందా? సో యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా, యాజ్ క్రికెట్ ఫ్యాన్ గా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే చెప్పండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.